అమీర్పేట్ మైత్రివనం వద్ద జరిగిన భారీ అగ్ని ప్రమాదం హైదరాబాద్ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. క్షణాల్లో మంటలు వ్యాపించి 20కి పైగా దుకాణాలు బూడిదయ్యాయి. కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరగడమే కాకుండా పక్కనే ఉన్న మెట్రో పిల్లర్పై కూడా ప్రభావం పడిందన్న చర్చ మొదలైంది. ఫైర్ యాక్సిడెంట్ తర్వాత మెట్రో పిల్లర్ సామర్థ్యాన్ని జేఎన్టీయూ నిపుణులు టెస్ట్ చేశారు. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, మెట్రో పిల్లర్కు ఎంత నష్టం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. అమీర్పేట్ హైదరాబాద్లో అత్యంత రద్దీ ప్రాంతం. వేలాది మంది రాకపోకలతో నిత్యం కిటకిటలాడే మైత్రివనం సిగ్నల్ సమీపంలో గురువారం ఉదయం సుమారు 11:30 ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. షార్ట్ సర్క్యూట్తోనే ఫైర్ యాక్సిడెంట్ అయిందని పోలీసులు చెబుతున్నారు. ఇటు హెల్మెట్ షాప్లో మొదలైన మంటలు క్షణాల్లోనే వ్యాపించాయి. మొదట చిన్నగా కనిపించిన మంటలు నిమిషాల వ్యవధిలోనే దావానలంలా వ్యాపించాయి. రెండో అంతస్తుకు పక్కనే ఉన్న దుకాణాలకు, ముఖ్యంగా కేఎస్ఆర్ ఫ్యాషన్ మాల్ కు మంటలు వ్యాపించాయి. భవనం మొత్తం పొగతో నిండిపోవడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే 7 ఫైర్ ఇంజన్లు అత్యాధునిక స్కై లిఫ్ట్ తో ఘటనా స్థలానికి చేరుకున్నాయి. గంటల పాటు సాగిన ఆపరేషన్ తర్వాతే మంటలను అదుపులోకి తీసుకురాగలిగారు. అయితే అప్పటికే భారీ నష్టం జరిగిపోయింది. కేఎస్ఆర్ ఫ్యాషన్ మాల్, హెల్మెట్ షోరూమ్, హార్డ్వేర్ షాప్ తో పాటు 20కి పైగా దుకాణాలు పూర్తిగా కాలిపోయాయి. కోట్ల రూపాయల విలువైన వస్తువులు బూడిదయ్యాయి. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో దుకాణాల్లో కస్టమర్లు లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. లేదంటే ఈ ప్రమాదం మరింత విషాదంగా మారేదని స్థానికులు చెబుతున్నారు. ఫ్లేమ్స్ వచ్చి పొగలు వచ్చినాయి కానీ పక్కకి ఎక్కడ స్ప్రెడ్ కాలేదు. ఈ బ్లాక్లోనే ఉంది. అది ఫస్ట్ ఫ్లోర్ స్టార్ట్ అయ్యి పైకి స్ప్రెడ్ అయింది. దెన్ టువర్డ్స్ లెఫ్ట్ స్ప్రెడ్ అయింది. అండ్ వెనుక సైడ్ కట్ ఆఫ్ చేసి ఈ బిల్డింగ్ వరకు అంత ఎవాక్యుయేట్ చేసింది. నేబరింగ్ వాళ్ళు ఎక్కడ ఎవరిని చేయాలి. అయితే ఈ అగ్ని ప్రమాదంలో అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశం మెట్రో పిల్లర్ కు జరిగిన నష్టం. ప్రమాద స్థలానికి అతి సమీపంలో ఉన్న మెట్రో పిల్లర్ నెంబర్ A1043 పై మంటల సెగలు నేరుగా ప్రభావం చూపాయి. తీవ్ర వేడి కారణంగా పిల్లర్ పై స్వల్ప పగుళ్లు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే జేఎన్టీయూ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ నిపుణుల బృందాన్ని రంగంలోకి దింపారు. అల్ట్రాసోనిక్ టెస్టింగ్ పరికరాలతో పిల్లర్ లోపలి ఇనుప చువ్వలు, కాంక్రీట్ నిర్మాణం దెబ్బతిన్నాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. నిపుణుల నివేదిక వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అవసరమైతే కెమికల్ గ్రౌండింగ్, జాకెటింగ్ వంటి ప్రత్యేక సాంకేతిక చర్యల ద్వారా పిల్లర్ బలాన్ని పునరుద్ధరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భద్రతా కారణాలతో కొంతసేపు మెట్రో రైళ్ల వేగాన్ని కూడా నియంత్రించారు. ఈ ప్రమాదం వెనుక తీవ్ర నిర్లక్ష్యం ఉందని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. భవనంలో కనీస ఫైర్ సేఫ్టీ పరికరాలు లేవని గతంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోలేదని వాపోతున్నారు. మంటలు మొదలైన వెంటనే ఆర్పేందుకు ఫైర్ ఎక్విప్మెంట్ అందుబాటులో లేకపోవడంతో పరిస్థితి అదుపు తప్పిందని చెబుతున్నారు. ఒకవేళ భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలు చేస్తుంటే కోట్ల రూపాయల నష్టం తప్పేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పాప ఫోన్ చేసింది, 5 వైర్ తలిగింది అంటున్నారు. లక్షల కోట్ల మాలు ఉందయ్యా నా పిల్లల్ది. నా పిల్లలు అప్పుల పాలున్నారమ్మో. అమీర్పేట్ అగ్ని ప్రమాదం కేవలం ఒక ఫైర్ యాక్సిడెంట్ మాత్రమే కాదు, నగరంలో వాణిజ్య సముదాయాల భద్రతా ప్రమాణాలపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఒకవైపు కోట్ల నష్టం, మరోవైపు మెట్రో పిల్లర్లకే పగుళ్లు. ఇప్పుడు అందరి చూపు జేఎన్టీయూ నిపుణుల నివేదికపైనే ఉంది. ఆ రిపోర్ట్లో ఏం తేలుతుందన్నదే ఇప్పుడు అత్యంత కీలక అంశంగా మారింది.